28/11/2025 జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 246 ఎంఏయుడి శాఖలో ఎపెక్స్ కమిటీ ఆమోదించిన స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్కు సవరించిన పరిపాలన ఆమోదం కల్పిస్తూ 9,514.63 కోట్ల బడ్జెట్తో 506 ప్రాజెక్టులను కవర్ చేస్తూ మిగిలిన 281 ప్రాజెక్టులను లంసమ్ మోడ్ కింద సేకరణను క్రమబద్ధీకరించుట కొరకు మరియు సమర్థవంతమైన అమలు కోసం తగిన ప్యాకేజీలను రూపొందించి అమలు చేసేందుకు అనుమతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఇంతకుముందే 231 ప్రాజెక్టులని కన్ఫర్మ్ చేశాం. ఇంకా 281 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ 2O మార్చి 31, 2026కి అమృత్ 2O క్లోజ్ అయిపోతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఏ ప్రాజెక్టులైనా చేయాలంటే మీరు 2026 మార్చ్ 31కి మీరు క్లోజ్ చేయాలి అని చెప్పారు. అంటే కనీసం గ్రౌండ్ చేసేసి మీరు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అప్పుడే మేము తీసుకుంటాం, లేకపోతే మీకు ఈ నిధులు లభ్యం కావు అని చెప్పిన ధర్మలా ఇప్పుడు ఇంతకుముందు 231 ప్రాజెక్టులే కాకుండా ఈ 281 ప్రాజెక్టులను కూడా కలిపి మొత్తం 506 ప్రాజెక్టులని ఆమోదం తెలిపడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జీవోని సవరించి 506 పనులకి 9,514.63 కోట్లతో ఆమోదించడం జరిగింది. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్ల రూపాయలని, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2,936.92 కోట్లని, మెయింటెనెన్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కింద యుఎల్బీస్ 1,563.42 కోట్లని ఈ నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి, ఇప్పుడు ఇంతకుముందు రాజ్భవన్ అనేవాళ్ళం, ఇప్పటి నుంచి అది లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు ఏపీసీఐడిఏ కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు టెండర్లు పిలిచాం క్యాబినెట్ అప్రూవల్తో, ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి సిఐడిఏ చైర్మన్కి కమిషనర్కి అధికారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లంసమ్ కాంట్రాక్ట్ కింద 2 సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్తో 532,57,25,425 రూపాయలకి కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ తాడేపల్లి వరకు కూడా టోటల్గా ఫ్లైఓవర్ మొత్తం దాదాపు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 3.8 కిలోమీటర్ల లెంత్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబడుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం పలార్ నదిపై చెక్ డ్యామ్ మరమ్మత్తు పునర్నిర్మాణ పనికి 1,596.5 లక్షలు సవరించిన పరిపాలన ఆమోదం కోరే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇంతకుముందు ఏంటంటే ఇదే ప్రాజెక్ట్ కోసం 1,024 లక్షలు అంటే 10,24,50,000కి ఆమోదించడం జరిగింది. ఎప్పుడు మార్చి 25లో. తర్వాత ఏదైతే డిజైన్స్ చేయడం జరిగిందో ఆ డిజైన్లో కొంత ఎక్కువ పని చేయాల్సిన అవసరం అవటం మూలంగా దీన్ని సవరించి ఇప్పుడు 1,596 లక్షల రూపాయలకి ఆమోదం తెలపడం జరిగింది. కుప్పంలో పలార్ నది 16/3/2025 జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 28, 30, 29 and 31 ఆర్థిక శాఖ DADR at 3.64% చొప్పున 1/1/2023, 1/7/2023 నుండి మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే వాటిని సవరించిన మీదట ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి వచ్చింది.
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ టీచర్సే ఎస్జిటీలు అనుకుంటున్న వారు, వీళ్ళే 10th క్లాస్ వరకు కూడా బోధన చేస్తూ ఉన్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్న ధర్మిలా దాన్ని అనుసరించి ఈ గిరిజన పాఠశాలలో కూడా మెరుగైన విద్య ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీరిని 471 పోస్టులు అప్గ్రేడ్ చేయబడిందని చెప్పేసి అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. 25/11/2025 జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఈ సామాజిక సేవలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ గాను, వారితో పాటు 4 మెంబర్ని కమిషన్ ఏర్పాటు చేస్తారు. వారికి ఒక జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఒక డిఈఓ, ఒక అటెండర్ని, సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. నాకు తెలిసి 29.5 లక్షలు ఇంతో సంవత్సరానికి ఖర్చు అవుతుంది అనుకుంటాను. దీనికి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023ను అనుసరించి ది ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ద్వారా ది ప్రెజెన్స్ యాక్ట్ 1894, ది ప్రిజనర్స్ యాక్ట్ 1900 మరియు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950లను రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టున్నారు. సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఏ విధంగా ఈ గాంజా లేకపోతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వారిని మార్పు కోసం ఎటువంటి సైక్రాటిస్టులని అపాయింట్ చేయటమా, లేకపోతే కేటగిరీ ఆఫ్ వీళ్ళు ఉంటారు కదా ఇన్మేట్స్, వాళ్ళని ఏ విధంగా చేయాలి, దీని మీద కొంచెం బాగా స్టడీ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.